హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పేద ప్రజల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నేడు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో పేద ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, సాంకేతిక పరంగా, వ్యవసాయ పరంగా దేశంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్నారు. రాజీవ్ గాంధీ బాటలోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కొరకు పేద ప్రజల చిరునవ్వు చూడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, పున్న రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతికి మరి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కొరకే కాకుండా మరి ప్రజల కొరకు ఎంతో సేవ చేసిన రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు మన మొబైల్ కానీ, నెట్ కానీ, ఇంటర్నెట్ కానీ మరి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నామంటే మరి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టింది అని చెప్పి చెప్పక తప్పదు. మరి అదేవిధంగా ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్లో పెరంబత్తూరుకు పోయి ప్రచారంలో మరి అక్కడ ఏదైతే ఎల్టీటీ తీవ్రవాదులు బాంబులు పెట్టి పేల్చి హత్య చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి పట్టణ కాంగ్రెస్ మరియు సీనియర్ల అందరి ఆధ్వర్యాన ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి కామారెడ్డిలో మన షబ్బీర్ అలీ గారి నాయకత్వం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా మరి కార్యకర్తలు కానీ, కౌన్సిలర్లు, మరి పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మన దేశానికి ఎన్నో సేవలు మరి వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ, మళ్ళీ రాజీవ్ గాంధీ మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సేవలు మనకి చేశారు. మరి వారి యొక్క సేవలు మనము మరవంది. అందరూ కూడా మరి ఈరోజు మన రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలని మరి అతని యొక్క ఏవైతే చేసిన అభివృద్ధి కానీ మరి అందరం కూడా దాన్ని ఫాలో అయ్యి అందరం కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారి బాటలో అందరూ కూడా నడవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ నమస్సుమంజలు సమర్పిస్తూ రాజీవ్ గాంధీ ఆ రోజే 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరియు బ్యాంకులను జాతీయం చేయడం కూడా ఎంతో ముందుండి జరపడం జరిగింది. అలాగే ఐటీ టెక్నాలజీని కూడా ముందుండి చేసింది. ఆయన చేసిన ఐటీ టెక్నాలజీ తోటి ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదని తెలియజేస్తుంది. పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో అధ్యక్షత వహిస్తున్న పండ్ల రాజు గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు అశోక్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మరి మన దేశానికి ఎన్నో సేవలు చేసిన రాజీవ్ గాంధీ వర్ధంతి ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆయన ఆశయాలను తప్పకుండా ఈ కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి రాజీవ్ గాంధీ ఒక పెద్ద దేశానికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి మహా వ్యక్తిని తలుచుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.